హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు క్యూబ్ టీవీ నేను మీ చార్మి నిన్న ఒక 2-3 డేస్ నుంచి మనం చూసుకుంటే న్యూస్లలో ప్రతి ఒక్క దగ్గర ఫోన్ ట్యాపింగ్ గురించే వింటున్నాం. ఫోన్ ట్యాపింగ్ స్టార్ట్ అయింది పొలిటికల్ గా అని చెప్పుకోవచ్చు, కానీ ప్రజెంట్ సినిమాలోకి వచ్చేసింది అనమాట. ఎక్కడో పొలిటికల్ లీడర్స్ తోని స్టార్ట్ అయ్యి ఈ సినిమా హీరోయిన్స్లలో వాళ్ళకి సంబంధించి వాళ్ళ పర్సనల్ లైఫ్ లో థ్రెట్ కాల్స్ వచ్చాయని చెప్పేసి, అలాగే వాళ్ళ పర్సనల్ లైఫ్ లో ప్రొఫెషనల్ లైఫ్ లో కూడా చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయని, విడాకుల వరకు వెళ్ళారు అని కూడా మనకి ఇవన్నీ వినిపిస్తూ ఉన్నాయి. అసలు ఇందులో ఎంత మటుకు నిజం ఉంది, అసలు ఇది నిజంగా జరిగిందా, మరి ఫోన్ ట్యాపింగ్ ముందు నుంచి కూడా ఉంది, మరి ఈసారి ఎందుకు ఇంత వైరల్ అవుతుంది ఏంటనేది ప్రస్తుతం మనతో పాటు మాట్లాడేందుకు ప్రొడ్యూసర్ చిట్టిబాబు సార్ ఉన్నారు. సార్ తోని మాట్లాడు. నమస్తే సార్. సార్ ఇది ఫస్ట్ టైం కాదు, నిజం చెప్పుకోవాలంటే హీరోయిన్స్ కి థ్రెట్ కాల్స్ వస్తూ ఉంటాయి, ఫోన్ ట్యాపింగ్ చేస్తూ ఉంటారు. బట్ మెయిన్లీ ఇద్దరు పేర్లు వైరల్ అవుతున్నాయి, రకుల్ ప్రీత్ సింగ్, సమంత. అంటే ఈ మధ్య వాళ్ళిద్దరికి ఛాన్సెస్ చాలా తక్కువ ఉన్నాయి కాబట్టి వాళ్ళ పేర్లు తీసారని అనుకోవచ్చా? కాంగ్రెస్ కల్చర్ అమ్మది. కాంగ్రెస్ మీ గత చరిత్ర తీసుకుంటే ఈ సినిమా హీరోయిన్ల మీద పట్టడం కాంగ్రెస్ అలవాటు. కాంగ్రెస్ అలనాడు వాణిశ్రీ విషయం మీద, ఆ తర్వాత జయసుధ ఇలా వీళ్ళు హీరోయిన్ల మీద పట్టడం, హీరోయిన్ని ఇలా అశ్లీలంగా లాగటం కాంగ్రెస్ యొక్క డిఎన్ఏ. అది వాళ్ళు అలాంటి దౌర్భాగ్యపు పనులు చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ అనేది ఫస్ట్ ఆఫ్ ప్రతి గవర్నమెంట్ ఇవాళ కూడా యాజ్ ఆన్ టుడే ప్రతి గవర్నమెంట్, ఎవ్రీ రూలింగ్ గవర్నమెంట్ వీళ్ళు ఫోన్ ట్యాపింగ్ చేస్తుంది. ఫోన్ ట్యాపింగ్ ఈజ్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది గవర్నమెంట్. ఎందుకంటే ప్రజెంట్ గవర్నమెంట్ ఎక్కడన్నా అనైతికంగా మతకలోళ్ళకి ప్లాన్లు జరుగుతున్నాయా, లేకపోతే ఇంకో కుట్రకి ఏదైనా పని జరుగుతుందా, ఎవరెవరు ఎలాంటి జరుగుతుందా, దేశంలో ఉన్న దేశంలో ఎక్కడ ఏమేమి జరుగుతుందని ప్రతి రాష్ట్రం కూడా తన అప్రమత్తంగా ఉంటుంది. అయిపోయినా కాకుండా ముందు జాగ్రత్తగా అప్పటికీ జరుగుతున్నాయి, ముందు ఎంత. సో ఫోన్ ట్యాపింగ్ ఈజ్ ఎ ప్రాసెస్ అండ్ ఇట్ ఇస్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది గవర్నమెంట్. ఆ రోజు గవర్నమెంట్, ప్రెసెంట్ గవర్నమెంట్ ఆఫ్ ది డే విల్ డూ దట్. సమంతకి ఏదైనా ప్రాబ్లం వచ్చి ఉండొచ్చు, రూలింగ్ గవర్నమెంట్నే అడుగుతారు. ప్రాబ్లం వచ్చినప్పుడు నాకు ఏదైనా వచ్చిందంటే సినిమా వాళ్ళకి ఆటోమేటిక్గా రూలింగ్ గవర్నమెంట్ తోటి కొంచెం యాక్సెస్ ఉంటుంది మామూలు వాళ్ళకన్నా, అందుకని ఫోన్ చేసి అడిగి ఉండొచ్చు. అలాగే రకుల్ ప్రీత్ సింగ్ డ్రగ్స్ ప్రాబ్లము అయ్యి వచ్చినాయి, అందువల్ల కాంటాక్ట్ అయ్యి ఉండొచ్చు. అంటే కాంటాక్ట్ అయితేనే బెడ్ మీద పడుకున్నట్ట. ఈ నా కొడుకులు ఎవరన్నా లైట్ పెట్టి చూసారా, రూమ్ లో తొగి చూసారా? ఏమి చిల్లర మాటలు వాళ్ళ ఆడపిల్లల్ని. అంటే ఆడపిల్ల అంటే రూమ్ లోకి వస్తే పడుకున్నట్టే లెక్క, అంతే అంతే. ఫోన్ లేపితే పడుకున్నట్టే లెక్క బెడ్ మీద. రూమ్ లోకి మాట్లాడటానికి వస్తే బెడ్ మీద పడుకున్నట్టే. ఈ చిల్లర ఆలోచనలు తప్పితే చాలా తప్పు ప్రచారం చేస్తున్నారు. వాళ్ళు రాజకీయం కోసం ఇంత దిగజారుతుంది, కాంగ్రెస్ దిగజారుతుంది. హీరోయిన్ల విషయంలో వాళ్ళ ఫస్ట్ టైం కాదు. వీళ్ళు ఆనాడు వాణిశ్రీని అల్లరి చేశారు చెన్నారెడ్డి గారి విషయం టైంలో, అలాగూ రాజీవ్ గాంధీ విషయంలో జయసుధ మీద అల్లరి తీసుకొచ్చారు, అలా ఊరంతా అట్లాగే ఇవాళ ఈ హీరోయిన్ల మీద. వీళ్ళ కాంగ్రెస్ యొక్క నేచర్ అది, కాంగ్రెస్ యొక్క దౌర్భాగ్యపు ఆలోచన. ఈ సినిమా వాళ్ళ మీద, సినిమా హీరోయిన్స్ మీద ట్రోల్ చేయటం, ఇలాంటివి చేయటం. సో ఆ దౌర్భాగ్యం తప్పితే దీంట్లో అసలు నిజాయితీ లేదు. ఫోన్ ట్యాపింగ్ ఉంటే మీరు ఆ ఫోన్ ట్యాపింగ్ ఏం మాట్లాడారు అది చూపెట్టారు. ఏం మాట్లాడారు, అడ్వాన్స్ అయ్యేమన్నా మాట్లాడా కేటీఆర్? అవి పెట్టండి. ఫోన్ చేశాడు మాత్రం, ఫోన్ కలిసి వాళ్ళిద్దరు ఫోన్లో మాట్లాడారు అన్నంత మాత్రాన వాళ్ళిద్దరికి లింక్ పెట్టి, అందువల్లే బుద్ధి జ్ఞానం ఉందా? వాళ్ళిద్దరు విడిపోయినప్పుడు, సమంతాను చైతన్య విడిపోయినప్పుడు ఇద్దరు స్టేట్మెంట్లు ఇచ్చారు. ఎందుకు విడిపోయాం, ఎందువల్ల మాకు తేడాలు వచ్చినాయి, ఇద్దరు ఇచ్చారు. ఇంకా వాళ్ళిద్దరూ అంత ఇచ్చి మేము విడిపోతున్నాం, ఫ్రెండ్లీగా విడిపోతున్నాం అని చెప్పినాక ఇంకా దీనికి కారణం అది అని దేనికి బోడిగుండుకి మోకాలకి ముడేసి మాట్లాడటం తప్పితే కాంగ్రెస్ యొక్క దౌర్భాగ్యపు కల్చరు, చిల్లర భావ తప్పితే. అంటే ఒక అల్పుడు అధికారంలో కూర్చుంటే ఎంత హీనంగా ఉంటాయి ప్రతి విషయంలోనూ ఎంత హీనమైన విధానం ఉంటుంది అనేది ఇవాళ ప్రత్యక్ష సాక్షి ఈ రేవంత్ రెడ్డి. సార్ ఇప్పుడు మనము స్పైడర్ మూవీ చూసుకుంటే అందులో మహేష్ బాబు గారు కొన్ని సీన్స్లలో విలన్ని పట్టుకోవడానికి విలేజెస్ లో ఫోన్ ట్యాపింగ్ చేసి ఆడవాళ్ళతో ఒక సీన్స్ ఉంటాయి కొన్ని. అంటే ఫోన్ ట్యాపింగ్ అనేది మనకు సినిమాస్లలో శత్రువుల్ని పట్టుకోవడానికి లేదా ఏదైనా పాజిటివ్ వేలో గవర్నమెంట్ కి అన్నట్టుగా చూపించారు. కానీ ఇప్పుడు చూసుకుంటే ఫోన్ ట్యాపింగ్ అనేది ఒక పెద్ద బూతులాగా తయారైంది. అండ్ అలాగే గవర్నమెంట్ లో ఉన్న పెద్ద పెద్ద అధికారులకే ఇలాంటి రక్షణ లేకపోతే మరి సామాన్యులు ఏమవ్వాలి, మరి మా పర్సనల్ విషయాలు ఏమవ్వాలి అని చెప్పేసి అనుకుంటున్నాను. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ ఇప్పుడు తప్పు అంటే ఫోన్ ట్యాపింగ్ తప్పు కాదు ప్రభుత్వం చేయటం, ఖచ్చితంగా ప్రభుత్వం చెయ్యాలి.
దొంగలు పట్టుకోవటానికి, టెర్రరిస్టులు పట్టుకోవటానికి, పొలిటికల్ కుట్రలు జరుగుతూ ఉంటాయి, కుట్రలు తెలుసుకుని అప్రమత్తం అవడానికి ఇవన్నీ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం. చేయకపోతే తప్పు. ప్రభుత్వం ఏం చేస్తుందని మనమే అడుగుతాం. ఈ మాత్రం ఇంటెలిజెన్స్ ఏం లేదా అని అడుగుతాం. ఇంటెలిజెన్స్ అంటే ఏంటి? ఇయే ఇంటెలిజెన్స్ అంటే ఇంటెలిజెన్స్ అంటే ఫోన్ ట్యాపింగ్లు, వాళ్ళు రూట్లు ఎవరు ట్యాపింగ్ అయ్యే చేస్తారు. వాళ్ళు చేయకపోతే మనమే అంటాం. సో దీంట్లో రాజకీయంగా మిమ్మల్ని దెబ్బ కొట్టడానికి ఫోన్ ట్యాపింగ్లు చేశారా? సాక్ష్యాలు ఉంటే చెప్పండి. ఇదిగో ఈ ఫోన్ మాట్లాడటం వల్ల ఈ ఫోన్లు మాట్లాడటం వల్ల మా రాజకీయంగా మమ్మల్ని దెబ్బ కొట్టడానికి ఈ ఫోన్లు విని ఇలా కుట్రపన్నారు అని చెప్పు సాక్ష్యాలు. దానికి రీజన్ ఉంటుంది. అంతే తప్పితే ఆ అమ్మాయి మాట్లాడింది, ఈ అమ్మాయి కలిసింది, అందువల్ల వాళ్ళిద్దరు బెడ్రూమ్లో ఉంది, వాళ్ళిద్దరూ కలిశారు కనుక వాళ్ళు విడిపోయారు. చిల్లర వినటానికి కూడా అసహ్యంగా జుగుసాకరంగా ఉంది, దరిద్రంగా. ఇదిగో మొన్న కాంగ్రెస్ వాళ్ళు కలిసి అదే కంగనా రౌత్ టికెట్ ఇస్తే కంగనా రౌత్ మార్కెట్లో నీ రేట్ ఎంత అని అడుగుతారు. ఎవరో బుద్ధి జ్ఞానం కడుపుకు అన్నం తింటున్నారు అశుద్ధుదని కాంగ్రెస్ వాళ్ళు బుద్ధి అంతే, నీచ నికృష్ట బుద్ధి వాళ్ళది. వాళ్ళు అలాగే చిల్లరతరంగా మాట్లాడతారు, చిల్లరతరంగా చేస్తారు. అంతే అన్ననే కనకం సింహాసనం సునకం కూర్చొని పెట్టు, అల్పులకు అధికారం వస్తే ఇలాగే ఉంటుంది. స్టార్ట్ అయింది కేటీఆర్ గారి దగ్గర నుంచి. ఎందుకంటే మొన్న రీసెంట్ గా కవిత గారు జైలుకి వెళ్ళినప్పటి నుంచి, అంటే ఓవరాల్ గా బీఆర్ఎస్ పార్టీలో ప్రతి ఒక్క అందరినీ జైలుకి పంపించాలనే ఉద్దేశంతోనే కాంగ్రెస్ పార్టీ ఉంది అన్నట్టుగా బయట ప్రచారం జరుగుతుంది. దాని వల్లనే ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది కంటిన్యూస్ గా ఆపేసినా కూడా మళ్ళీ దెబ్బ మీద దెబ్బ అన్నట్టుగా వేస్తున్నట్టుగా అంటున్నారు. మరి దానిపైన ఏమంటారు? ప్రజలు ఏమో హర్షించరమ్మా. తను ఆల్రెడీ కేసు దొంగలో మీద కత్తి వేలాడుతుంది రేవంత్ రెడ్డికి. ఓటుకు నోటు కేసులో రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయాడు డబ్బులతోటి. ఆ కేసు ఎప్పుడు ఛార్జ్ షీట్ వేశారు, ఆ కేసు ఎప్పుడు బయటకు వస్తూ ఎప్పుడు తీర్పు వస్తూ తనకు భయం. తను దొరికింది కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ లోనే కదా. తను దొరికింది మాట్లాడుతూ ఉంటే చంద్రబాబు మాట్లాడతారు, ఫోన్ ట్యాపింగ్ లోనే దొరికాడు. సో తను దొరికాడు కనుక దొంగ, అదే ఫోన్ ట్యాపింగ్ లో ఇంకోటి ఆ నింద వెయ్యాలి. దొరికినా దొరకపోయినా ముందు ఫోన్ ట్యాపింగ్ అని చేయాలి. అతను చేసిన తప్పులు, అతను డబ్బులు రెడ్ హ్యాండెడ్గా దొరికాడు. దానికి సాక్ష్యాలు కూడా ఏమవసరం ఓపెన్గా అందరూ ప్రజానీకం అంతా చూశారు. రెడ్ హ్యాండెడ్గా ఆ ఫోన్ ట్యాపింగ్లో రెడ్ హ్యాండెడ్గా దొరికాడు. అది అతనికి లోపల ఉన్న దొగ్గుద. నేను ఇరుక్కుపోయాను, దొరికాను కనుక ఇవాళ సీఎంగా ఉన్నా కూడా రేపు ఎప్పుడు నేను సీఎంగా కూడా నేను అరెస్ట్ అయ్యే అవకాశం ఉందేమో అని భయం. సీఎం కూడా అరెస్ట్ చేయడానికి చట్టం సీఎం అయినంత మాత్రాన ఏమి కాదు. సీఎం అయినా సరే తప్పు అయితే అరెస్ట్ అయ్యారు. ఇప్పుడు అది ఛార్జ్ షీట్ వేశారు, ఇన్నాళ్ళ నుంచి పెండింగ్ ఉంది, ఛార్జ్ షీట్ వేసాడు. అందుకని ఇప్పుడు బీజేపీ తోటి కొంచెం సంకరాకుతున్నాడు ఆయన. ఎందుకంటే బీజేపీ కాపాడాలని. లేకపోతే ఇప్పుడు గబుక్కుని ఈ పార్లమెంట్ ఎన్నికలు అయిపోయినాక ఆ జడ్జిమెంట్ వచ్చింది అనుకోమ్మా, జడ్జిమెంట్ డైరెక్ట్గా అతనికి అగేన్స్ట్గా వస్తుంది. ఎందుకంటే కళ్ళకు కనపడిన సాక్ష్యాన్ని కోర్టు కూడా కాదనలేదు కదా. సో అది వస్తే పెద్ద కేసు అది 420 వెళ్ళాలి, తప్పకుండా తను జైలుకి వెళ్ళాలి, తర్వాత బెయిల్ తీసుకుని రావాలి. సీఎంగా జైలుకి వెళ్ళటానికి తప్పించుకోవడానికి ఇప్పుడు దోస్తీ కడుతున్నాడు బీజేపీ తోటి. దోస్తీ కట్టి ఈ లోపల చిల్లరతరంగా ప్రజల మైండ్ను డైవర్ట్ చేయటానికి. ప్రజలు నువ్వు డిసెంబర్ 9వ తారీఖు రుణమాఫీ అన్నావు, ఇంతవరకు చేయలేదు ఎక్కడ అని ఎక్కడికి వెళ్తే అక్కడ అడుగుతున్నారు. నువ్వు 200 యూనిట్లు ఫ్రీ అన్నావు, ఫ్రీ అని మళ్ళీ రకరకాల కండిషన్స్ పెడుతున్నావు. ఆ కార్డు ఉండాలి, దానికి ఇది ఉండాలి, దాంట్లో నీ పేరు ఉండాలి, రకరకాల కండిషన్స్ పెడుతున్నావు, ఇంత ఉండాలని చెబుతున్నావు. ఆ రోజు చెప్పినప్పుడు ఇవన్నీ చెప్పలా, ఆ రోజు ఇచ్చేస్తామని చెప్పేసారు. ఇప్పుడు తర్వాత బస్సు అన్నారు, బస్సు పెట్టి బస్సులు లేవు, జనాలు తక్కువ, జనాలు ఓవర్ క్రౌడ్ అయిపోతుంది. డ్రైవర్ని కండక్టర్ లాగి తత్తనారు జనాలు, ఆటో డ్రైవర్లు తద్వారా ఆటో డ్రైవర్లు మా కుటుంబాలు కూలిపోయినాయి. ఇవన్నీ మీరు చేసిన ఇవి కూడా ఆలోచన లేకుండా అనాలోచితంగా నరంలో నాలుగు కనుక నోటికి వచ్చినట్టు చెప్పేశారు. ఇప్పుడు అవన్నీ మీకు ఎదురు తిరుగుతున్నాయి. అది ప్రజలు ఎక్కడికి వెళ్తే అక్కడ అడుగుతున్నారు. మీ గ్యారంటీ లేదు. దాన్ని కప్పిపుచ్చడానికి, దాన్ని డైవర్ట్ చేయడానికి, ప్రజల మైండ్ని డైవర్ట్ చేయడానికి ఈ ఒకటి మొదలెడతారు. అంతేగాని ప్రజలు ఎన్ని అప్రమత్తంగా ఉన్నారు, వీళ్ళకి తగిన గుణపాఠం చెప్తారమ్మా. సార్, మనము టాపిక్ లైక్ సమంత అండ్ రకుల్ ప్రీత్ సింగ్ విషయంగా ఫిలిం ఇండస్ట్రీలో ప్రతిసారి జరుగుతూ ఉంటాయి. కానీ రీసెంట్ టైమ్స్లోనే సమంతకి కొంచెం ఆఫర్స్ తక్కువ అవడము, రకుల్ ప్రీత్ సింగ్ హిందీలో చేసుకుంటుంది కానీ రీసెంట్గా ఆమె పెళ్లి కూడా చేసుకుంది. పెళ్ళైన తర్వాత ఇలాంటి మాటలు మాట్లాడడము, అండ్ అలాగే నాగ చైతన్య అలాగే సమంత విడిపోవడానికి ఇలాంటి ఫోన్ ట్యాపింగే కారణం అన్నారు. మళ్ళీ ఇప్పుడు రకుల్ ప్రీత్ సింగ్ కి కూడా రీసెంట్గా పెళ్ళింది. మరి వాళ్ళిద్దరి మధ్యలో కూడా ఒక కోపం అనేది రావడము, ఇలాంటి సంఘటనలు జరుగుతాయా?
అదే వీళ్ళకి కడుపుకు అన్నం తినేవాళ్ళు ఎవరు చేయరమ్మా. కడుపుకు అన్నం తినేవాళ్ళు ఎవరు కూడా ఇలాగూ నిజంగా ఉందనుకోమ్మా, నేను అంటే నిజంగా వాళ్ళిద్దరూ ఫోన్ ట్యాపింగ్ వల్ల వాళ్ళిద్దరిని ఆయన బెడ్రూమ్లోకి పిలుచుకున్నాడు అని అనుకోండి అని మీకు ఉంటే ఆధారాలు పెట్టండి. ఈ గాలి సోది కవుల్ని రూమర్లని స్ప్రెడ్ చేసి ఆడపిల్లల జీవితాలని ఆడుకోవద్దు. అది రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ అయినా మామూలు ఆడపిల్ల అయినా పెళ్లి చేసుకుంది. ఆ పిల్ల జీవితాన్ని ఎందుకు ఆడుకుంటారు మీరు? ఈ టైంలో ఆడుకుంటారు మీరు రాజకీయాల కోసమని. సమంత పెళ్లి చేసుకుంది, తర్వాత ఏదో వాళ్ళిద్దరికి మా ఇద్దరికి కుదరలేదు విడిపోయామంది. తను ఏదో ఇప్పుడు తన ఆరోగ్యం సరి చేసుకుంటూ ఏదో చేసుకుంటుంది. ఎందుకు అమ్మాయిని బజార్కి ఇడుస్తారు? మీ రాజకీయం కోసమని. అంటే పేరున్న హీరోయిన్ లాగితేనే అది టాక్ ఆఫ్ ది టౌన్ అవుతుంది. అందుకని ఆ అమ్మాయిని లాక్కొచ్చి హీరోయిన్ మాట్లాడకూడదా? ఒక హీరోయిన్ ఒక పార్టీ ప్రెసిడెంట్, అధికారంలో ఉన్న పార్టీ ప్రెసిడెంట్కి ఒక హీరోయిన్ తనకేదో సమస్య ఉంది మాట్లాడి ఉంటుంది. పర్సనల్ విషయాలే బెడ్ విషయమే మాట్లాడారని మీరు ఎట్లా కన్ఫర్మ్ చేస్తారు? నాకు అర్థం కాలేదు. ఆ అమ్మాయి తన సమస్యల గురించి మాట్లాడవచ్చు. డాక్టర్ దగ్గర ట్రీట్మెంట్కి వెళ్ళరా, ఆమె లండన్ వెళ్తుంది. ఇక్కడేమన్నా డాక్టర్స్ తనకు సహా మంచి ట్రీట్మెంట్ ఇవ్వగల డాక్టర్స్ ఉన్నారా అని కలిసి ఉండొచ్చు. రకుల్ ప్రీత్ సింగ్ తన డ్రగ్స్ విషయం కోసం కలిసి ఉండొచ్చు. రకరకాలు ఉంటాయి. దాన్ని కేవలం అవన్నీ పక్కన పెట్టి ఎందుకు కలిశారనే పాయింట్ బెడ్కి పిలవటానికి అంటే వినటానికి కూడా ఆడపిల్ల జీవితాలతో ఆడపిల్ల అంటే అంతే. వీళ్ళ బుద్ధులు అంతే, కాంగ్రెస్ బుద్ధులు అంతే. కాంగ్రెస్ బుద్ధులు ఆడపిల్ల అంటే ఏమైనా అనేయచ్చు, ఏమైనా వాగేయచ్చు, వాళ్ళ మీద ఎలాంటి నిందైనా వేసేయచ్చు. అది దౌర్భాగ్యం. సార్ ఇప్పుడు అంటే చాలా మంది జనాలలో ఇప్పుడు వీడియో చూసే వాళ్ళకు కూడా ఫోన్ ట్యాపింగ్ అనేది చాలా తక్కువ ఐడియా ఉంది. అంటే అసలు దేనికి చేస్తారు, ఎందుకు చేస్తారు, మరి సామాన్యులకు ఎలాంటి ప్రాబ్లం ఉంటుంది, అంటే హీరోయిన్స్ కి ఇలా అవుతున్నప్పుడు మరి సామాన్యులు చాలా మంది భయభ్రాంతులకు గురవుతున్నారు. ఎందుకంటే తెలుగు రాష్ట్రాల ప్రజలకు ముందు నుంచే ఏదైనా జరుగుతుంది అంటే కొంచెం భయానికి తొందరగా లోనవుతారు. మరి అటువంటిది ఈ సందర్భాలలో అంటే ఫోన్ ట్యాపింగ్ గురించి కొంచెం అంటే ఒక క్లియరెన్స్ ఇవ్వండి సార్. ఫోన్ ట్యాపింగ్ అనేది ఖచ్చితంగా అందరికీ సంబంధించిన విషయం కాదు. ఫోన్ ట్యాపింగ్ ప్రభుత్వం సెక్యూరిటీ రీజన్స్ మీద సమాజంలో అల్లర్లు గిల్లర్లు లేకుండా ఉండటాని కోసం ఎప్పుడైనా సమాజంలో ఎప్పుడైనా ఏ అసోసియేషన్ ఏ యూనియన్ గబుక్కుని రెబెల్ ఏదైనా జరుగుతూ ఉంటాయి. అది దినచర్యలు ఎప్పుడో జరగచ్చు. అలాంటి జరుగుతున్నప్పుడు జరగబోతాయి అనుకున్నప్పుడు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడానికి వాళ్ళు డెఫినెట్గా ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలి. అందుకని ట్యాపింగ్ చేస్తుంది. అది సెక్యూరిటీ రీజన్స్, అల్లర్లు జరగకూడదు, కుట్రలు జరగకూడదు, మత కల్లోలు జరగకూడదు, ఎడ్యుకేషన్స్ జరగకూడదు. ఇవన్నీ జరిగినప్పుడు ప్రజా నష్టం, ప్రజలకు నష్టం జరుగుతుంది, ప్రజా ఆస్తి ఇది నష్టపోతుంది. కనుక డెఫినెట్గా వాళ్ళు అప్రమత్తం ఏ ప్రభుత్వం అయినా, అది కేసీఆర్ ప్రభుత్వం అవచ్చు, ఇప్పుడు రేవంత్ రెడ్డి చేయట్లేదని చెప్పానండి. ఫోన్ ట్యాపింగ్ జరగట్లేదు అంటే ఫోన్ ట్యాపింగ్ చెప్పమని గుండె మీద చేసుకుని మా గవర్నమెంట్ ఫోన్ ట్యాపింగ్ చేయట్లేదని చెప్పానండి. ఖచ్చితంగా చేస్తుంది ఏ ప్రభుత్వం అయినా. అది కేంద్ర ప్రభుత్వం అయినా రాష్ట్ర ప్రభుత్వం చెయ్యక తప్పదు. ఎందుకంటే అప్రమత్తంగా ఉండాలి ప్రభుత్వం. ఎటు నుంచి ఏ మూల నుంచి సమస్య వస్తుందో, ఏ మూల నుంచి ఏ కార్నర్ నుంచి ప్రాబ్లం వస్తుందో అప్రమత్తంగా ఉంటుంది. పోలీసుల పనే అది అందుట్లో రాజకీయ నాయకుల్ని అది కొంచెం ఒక స్టెప్ దాటెళ్ళి రాజకీయ నాయకులు మీద వెళ్తున్నాయి, అది జరుగుతున్నాయి. అన్ని రాష్ట్రాలు అన్ని ప్రభుత్వాలు రాజకీయంగా వాళ్ళ అపోనెంట్స్ని వాళ్ళ కదలికలు తెలుసుకోవడానికి, వాళ్ళ అపోనెంట్స్ యొక్క వ్యూహాలు తెలుసుకోవడానికి చేస్తారు. ఇప్పుడు ఇక్కడ మన రాష్ట్రంలో ఆ వ్యూహాలు తెలుసుకుంటే వ్యూహాలు రచించగలిగిన నాయకులు ఎవరు? నేను ఏదో కిషన్ రెడ్డి అంటే వ్యూహాలు రచించగలిగిన నాయకుడా కాదు కదా. అరుణ అంటుంది, అరుణ వ్యూహాలు రచించగలిగ వీళ్ళ మీద ఇలాంటి వాళ్ళ మీద ఉండదమ్మా. వ్యూహాలు రచించగలిగిన సమర్థుల మీద ఉంటుంది. అమ్మో ఏమి ఇప్పుడు కేసీఆర్ మీద వేస్తారు. కేసీఆర్ వ్యూహాలు రచించగలిగిన సమర్థుడు కనుక ఆయన ఏం కదలికండి, ఆయన ఎవరితో మాట్లాడుతుంటే ఈ మాట అబ్జర్వ్ చేస్తారు. అంతేకాదు వీళ్ళ మీద అంతా చేయరు. ఊరినే దొరికింది సాగు మమ్మల్ని మేము గొప్పగా చెప్పుకోవటం కోసం నా ఫోన్ కూడా ట్యాప్ చేశారు అంటే నేను ఆ స్థాయిలో ఉన్నానని నన్ను నేను చెప్పుకోవటం కోసం తప్పితే సామాన్య ప్రజలు దీని మీద అవ్వక్కర్లేదు. సామాన్య ప్రజల్లో ఎప్పుడు ప్రాబ్లం వస్తుందంటే సామాన్య ప్రజల్లో కర్ఫ్యూలు వచ్చినప్పుడు, లేకపోతే ఇంకొక మత కల్లోలాలు వచ్చినప్పుడు అప్పుడు సామాన్య ప్రజలకి కొంచెం అటెన్షన్లో ఉండాలి. మామూలుగా ఈ జనరల్ రొటీన్ ప్రాసెస్లో ప్రతి గవర్నమెంట్ చేసే కార్యక్రమము అది ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ యొక్క దీంట్లో ఒక భాగం. అది
ఒక పార్ట్ ఆఫ్ ది జాబ్ అది. అది అప్పుడు కానీ ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్లు చేయకపోతే దొండగీడులు మూమెంట్స్, టెర్రరిస్టుల మూమెంట్లు ఎట్లా తెలుస్తాయి? ఆటోమేటిక్గా అట్ల బట్టి పట్టుకుంటారు. అట్ల పట్టుకుంటే ఎక్కడో వాడు ఎక్కడో ఫోన్ చేసి ఆ ఫోన్ ఎక్కడి నుంచి వచ్చిందని పట్టుకుంటే మన పేపర్లో చూస్తారు. సో ఫోన్ ట్యాపింగ్ ఈజ్ ది రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది గవర్నమెంట్. అందులో ఒక మెట్టు పక్కకి వెళ్ళి చేస్తుందా తప్పే, ఓకే అది చెప్పండి. ఇదిగో రుజువు పెట్టండి. ఇదిగో కేటీఆర్ మా ఫోన్ ట్యాప్ చేసి మా వ్యూహం తెలుసుకుని దాని ప్రతి వ్యూహం ఇట్లా చేశాడు, లేకపోతే జరిగేది కాదు అని చెప్పండి. అది వదిలేసేసి ఫోన్ ట్యాపింగ్ పెద్ద ఘోరంలాగా పెద్ద నేరంలాగా, ఫోన్ ట్యాపింగ్ ఇస్ ది జాబ్ ఆఫ్ ది గవర్నమెంట్. సార్ అలాగే ఇప్పుడు కేటీఆర్ గారు ఐటీ మినిస్టర్ కాబట్టి ఆయనకి ఈ ఐటీ ఇండస్ట్రీలో అలాగే ఫోన్స్ కి సంబంధించి టెక్నాలజీకి సంబంధించి ఎక్కువ ఐడియా ఉంది కాబట్టి ఆయన మీరు అన్నట్టు వ్యూహాలు తెలుసుకొని దానికి ప్రతి వ్యూహాలు చేశారు అన్నట్టుగా కూడా మనకు న్యూస్లలో వినిపిస్తుంది. అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు గవర్నమెంట్ ఉన్నప్పుడు వాళ్ళు కూడా ఖచ్చితంగా ఏదో ఒక పాయింట్ లో టెర్రరిస్టుల అటాక్లు కానివ్వండి లేదా ఏమైనా కావడానికి ఖచ్చితంగా చూస్తారు కదా సార్. ఇప్పుడు వాళ్ళ మాటల్లోనే మాట్లాడితే మా వ్యూహాలు తెలుసుకోవడానికి కేటీఆర్ ఐటీ ఎక్స్పర్ట్ కనుక తీసుకురా అంటే, మరి అలా కనుక మీ వ్యూహాలు తెలుసుకుని వ్యూహం పని ఉంటే మీరు ఎక్కడ వచ్చేవారు అధికారంలోకి? మీరు వచ్చేవారు కాదు కదా, మేము రాణించేవాళ్ళం కాదు కదా. ఇవన్నీ రొటీన్ విషయాల్ని అదేదో స్పెషలైజ్ చేసి అది వాళ్ళకి అడ్డగట్టుకుని మేము ఇంత గొప్పవాళ్ళం అందుకని మమ్మల్ని ఫాలో అయ్యారు అని వాళ్ళు హైప్ చేసుకుంటాం కోసం వాగే వాటలు కప్పితే ఇంకోటి కాదు సార్. అంటే స్టార్ట్ అయింది పొలిటికల్ గా, కానీ ఒక విధంగా పొలిటికల్ లో ఎన్ని జరిగినా అది అక్కడికే ఉంటే జనాలు కూడా ఓకే పొలిటికల్లో ఇది ఎప్పుడు జరిగేదే అనుకుంటారు. కానీ సినీ ప్రముఖులలో చాలా మంది యాక్టర్లను పట్టుకురావడము అండ్ అలాగే వాళ్ళ కెరియర్స్ మీద కూడా చాలా ఎఫెక్ట్ పడేలా చేయడము, ఎందుకంటే సమంత గారు ఇప్పుడిప్పుడే హెల్త్ నుంచి మళ్ళీ నార్మల్ అవుతున్నారు కాబట్టి ఇలాంటి సందర్భాలు ఇలా ఫోన్ ట్యాపింగ్ విషయాల్లో ఆవిడ పేరు బయటకు రావడం అలాగే కొన్ని హీరోయిన్స్ పేర్లు బయటకు రావడం వల్ల ఎలాంటి ఎఫెక్ట్స్ వస్తాయండి? చాలా తప్ప పాప వాళ్ళు బాధపడతారు. డెఫినెట్గా హీరోయిన్స్ ఆడపిల్లలు అమ్మాయి పాప రఘుల్ ప్రీత్కి పెళ్ళి అయింది ఈ మధ్య, ఆ అమ్మాయి జీవితం భర్త ఇవన్నీ ముందు వెనక ఆలోచన లేకుండా చేసే తప్పుడు కార్యక్రమాలు. ఇప్పుడు వీళ్ళ ధోరణ చూస్తుంటే కేటీఆర్కి మహేష్ బాబుకి కూడా మంచి స్నేహం ఉంది, కానీ మహేష్ బాబుని కూడా కలుపుతారేమో ఈ విషయాల్లో. కలపచ్చు అండి. మహేష్ బాబు కేటీఆర్ తోటి ఫోన్లో మాట్లాడాడు, ఈ విషయాలన్నింటిలో సంప్రదించాడని కూడా చెప్తారు వీళ్ళు. అంత చిల్లరతరంగా ఉంది వాళ్ళు. ఇప్పుడు నా మినిస్టర్ అయినాక ఒక స్టేట్లో ఒక పొజిషన్లో ఉన్న పార్టీ, అధికారంలో ఉన్న పార్టీ, దాంట్లో మినిస్టర్ ఇంపార్టెంట్ పర్సన్, నెంబర్ 2 ఆఫ్ ది గవర్నమెంట్. సో నెంబర్ 2 ఆఫ్ ది గవర్నమెంట్ని ఏ సమస్య వచ్చినా చిన్న పెద్ద సమస్య ఏది వచ్చినా ఆటోమేటిక్గా కాంటాక్ట్కి వెళ్తారు. సెలబ్రిటీస్ కాంటాక్ట్కి వెళ్తారు. కాంటాక్ట్కి వెళ్ళినప్పుడు వాళ్ళ వల్ల చేతనైందో డైరెక్ట్గా వాళ్ళు చేసేయగలదో లేకపోతే నేను చెప్తానండి వాళ్ళు వచ్చి మాట్లాడతారని చెప్పడం చేస్తారు. నార్మల్ ఇది. సామాన్యుడికి అది అందుబాటు కాకపోవచ్చు కానీ సెలబ్రిటీకి అది అందుబాటు ఉంటుంది. సెలబ్రిటీలకి ఫోన్లు అందులోకి వస్తారు. నేను ఫోన్ చేస్తే కేటీఆర్ ఇమీడియట్గా లైన్లోకి రాకపోవచ్చు, కానీ సెలబ్రిటీ ఫోన్ చేస్తే వస్తారు కదా, ఏంటి విషయం పెద్ద అయిన వాళ్ళు ఫోన్ చేశారని. అలాగూ ఆ లెక్కలో ఫోన్ వస్తే మాట్లాడతారు. అది తప్పంటే ఎట్లా? అధికారంలో పొజిషన్ ఒక సెలబ్రిటీలతో మాట్లాడకూడదా? మాట్లాడితే భూత, అది మాట్లాడితే తప్ప. ఏమి నాకు అర్థం కాదు వాళ్ళ మైండ్ సెట్ ఏంటో. పక్షపాతం వచ్చేది మెంటల్ లెపర్స్. మరి ఇది ఎక్కడి వరకు వెళ్తుంది అనుకోవచ్చు? అంటే ఇంకా ఏ స్టేజ్ వరకు వెళ్తాయి? ఇంకా దిగజారిపోవచ్చు అని అనుకుంటున్నారా? దిగజారదమ్మా. ఇప్పుడు వాళ్ళకి ఆల్రెడీ నెగిటివ్ స్టార్ట్ అయింది. ఆల్రెడీ ప్రజలు అసహ్యతే, బుద్ధి జ్ఞానం లేకుండా కేటీఆర్ వాళ్ళేదో విడిపోతే కేటీఆర్ సంబంధం ఏంటి, పిచ్చి పిచ్చిగా ఉంది వీళ్ళ పని అని జనాలు మామూలు జనరల్ పబ్లిక్ జనరల్గా తిడుతున్నారు. సో అది తెలుసుకుని బుద్ధి వచ్చి నోరు మూసుకుంటారు. అందుకని ఇప్పుడు వీళ్ళ కామెంటరీతోటి కొత్త పాట మొదలెట్టించారు. మళ్ళీ అవి పక్కన పెట్టేసేసి పార్టీకి గేట్లు తెరిచాము, ఎవరు మిగిలి ఆ లైన్కి తీసుకెళ్ళారు. దీని మీద వస్తే మన పరుగు పోతుంది. అది కూడా పరుగు పోతుంది. అలా గేట్లు తెరిచామంటే ఇవాళ మళ్ళీ గేట్లు తెరిచామనేమో తన అంటాడు, మేము గేట్లు తెరవలేదు వాళ్ళే చూసుకొస్తారని ఈయన అంటాడు. ఇవన్నీ ఇళ్ళలకుగానే పండగ కదమ్మా. ఒక ఎన్నికలు గెలవగానే అయిపోయింది, చరిత్ర అయిపోయింది అనుకుంటే చాలా మూర్ఖత్వం, అర్ధజ్ఞానం, అజ్ఞానం, రాజకీయ పరిణతి లేని వాడు మాట్లాడే మాట. 10 ఏళ్ళు అధికారంలో ఉన్న ఒక పార్టీ 10 ఏళ్ళు అధికారంలో ఉన్న పార్టీ ఒక ప్రాంతీయ పార్టీ అంత ఈజీగా తుడిచిపెట్టుకుపోదు. అంత ఈజీగా ఎవరు పోతారు, వచ్చేవాళ్ళు వస్తూ ఉంటారు. అది మన తెలంగాణలో పర్టికులర్గా ఈ ఆయారాములు ఎక్కువ.
ఆనాటి నుంచి ఉంది. ఇవాళ తెలంగాణ ఏర్పడినాకే కాదు, ఏర్పడటానికి ముందు నుంచి కూడా ఈ ఆయారం గయారం రామారావు గారి పీరియడ్ నుంచి కూడా ఈ ఆయారం గయారాములు అన్నీ ఉన్నారు. మన దాంట్లో ఈ పదవి లేకపోతే ఉండలేని రాజకీయవేత్తలు ఎక్కువ మన రాష్ట్రంలోనే పర్టికులర్. మిగతా రాష్ట్రంలో ఇంత కనపడదు. మిగతా రాష్ట్రంలో ఏదో ఒకటో అరా ఉంటుంది. ఇలా గుంపు కొత్తగా అక్కడ నుంచి ఇక్కడి నుంచి అక్కడికి పరిగెత్తేసి జనం మన దౌర్భాగ్యం మన తెలంగాణలోనే ఉన్నారు తప్పితే ఇంకెక్కడ లేరు. ఇంత ఉండదు. ఎక్కడ లేరంటే ఉంటారా ఒకటి అరా. ఇక్కడలాగా కాదు. ఇక్కడ అసలు ఏ ప్రభుత్వ అధికారికి వస్తే ఆ ప్రభుత్వానికి దుమ్మని వెళ్ళిపోతారు. అసలు సిద్ధాంతం లేదు, ఒక విధానం లేదు. మన ఈ సింబల్ మీద గెలిచాము, మన కట్టుబడి ఏమీ లేదు, కట్టుబాటు ఏమీ లేదు. అది మన దౌర్భాగ్యం అనుకో. మన దొరలో మనకు తెలంగాణ రాజకీయ నాయకులు అలాంటి వాళ్ళు తయారయ్యారు. అది ప్రజలు ఎప్పుడో మేలుకుంటారు. ప్రజలు ఎప్పుడో వీళ్ళని ఇలా పార్టీలు మారి ఏది ఇప్పుడు దానం నాగేందర్ చూడు, ఎమ్మెల్యే రిజైన్ కూడా చేయకుండా ఎంపీకి పోటీ చేస్తారు. అంటే వాళ్ళకి రాజకీయంలో ఏమో రేపు ఎంపీ గెలవకపోతే ఎమ్మెల్యేనే ఉంటుంది. అది ఇలాంటి అంటే కాన్ఫిడెన్స్ లేదు, ఒక రాజు లేదు. ఏదో అవకాశవాదం గెలిస్తే అటు లేకపోతే ఇటు ఇది అన్నట్టు తప్పితే ఈ వర్స్ట్ సినారియో అంతే. ఇది ప్రజలు గుర్తిస్తున్నారు. ప్రజలు ఇలాంటి వాళ్ళందరినీ ఓడిస్తారు. మన గతంలో ఆంధ్రాలో జరిగింది. ఆంధ్రాలో వైఎస్ఆర్సీపీ నుంచి వచ్చిన వాళ్ళందరినీ, వైఎస్ఆర్సీ నుంచి వచ్చి తెలుగుదేశంలో చేరిన వాళ్ళందరినీ ప్రజలు ఓడించారు. ప్రజలు మొత్తం గుంపగత్తగా మొత్తం అందరినీ ఓడించారు. 23 మందిని తీసుకెళ్ళి మొత్తం అందరినీ ఓడించారు. ఎవరు ఒక్కడ గెలవలా. ఏది వైఎస్ఆర్సీపీ నుంచి జగన్ పార్టీలో గెలిచి అక్కడ నుంచి టీడీపీకి వెళ్ళిన ఒక్కళ్ళు గెలవడం 2009లో. అలాగే ఇక్కడ తెలంగాణ ప్రజలు కూడా ఇలా పార్టీలు మారి మాటకి సిద్ధాంతం లేకుండా పార్టీలు మాట ఆ పార్టీ ఈ పార్టీ అనే వాళ్ళని గుండు కొట్టి ఓడిస్తే అప్పుడు మార్పు వస్తుంది. సో చూసారు కదా, మరి ఫోన్ ట్యాపింగ్ విషయంలో గత 3 రోజులుగా మనకి ఎక్కువ మట్టుకి ఏంటంటే సమంత గారి పేరు, అలాగే రకుల్ ప్రీత్ సింగ్ గారి పేరు వినిపిస్తుంది. కానీ పర్సనల్ గా వాళ్ళకి ఎలాంటి సంబంధం లేకపోయినా నార్మల్ గా వాళ్ళకి కాల్ వెళ్ళినా గవర్నమెంట్ నుంచి దాన్ని తప్పు దోవలో పట్టిస్తున్న కొంతమందికి ఈ వీడియో అంకితం అని చెప్పుకోవచ్చు. సార్ ఏమంటున్నారంటే లైక్ ఓవరాల్ గా చెప్పడము, మాట వదిలేయడము కాకుండా అసలు దాని వెనకాల మీకు నిజంగా నిజాలు ఉంటే ప్రూఫ్స్ కావాలి. అలాగే జనాలు కూడా ప్రూఫ్స్ అడుగుతున్నారు. ఎందుకంటే ఒక పొలిటికల్ లీడర్స్ పైన అపోజిషన్ పార్టీస్ వేయడం ప్రతిసారి కామనే, కానీ అఫీషియల్గా అప్పుడు మనకి సినిమా హీరోయిన్లని బయటకు పిలవడము ఇలాంటి సంఘటన జరగడంలో చాలా మందికి నార్మల్ పీపుల్లలో ఎక్కువగా భయం అనేది అయితే వస్తుంది. కానీ ఇది నార్మల్ జనరల్ పీపుల్కి ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. సో మీరు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది. కానీ మనకి ఎలాంటి జనరల్ పీపుల్కి అయితే ఎలాంటి ప్రాబ్లం ఉండదు. చూసారు కదా, మరి ఇది వాళ్ళ వీడియో. ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాం. అంతవరకు చూస్తూ ఉండండి క్యూబ్ టీవీ.